కాంగ్రెస్ పార్టీ తీరుపై ఎంపీ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రదాడిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ భద్రతా వ్యవస్థ వైఫల్యాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తూ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతుందన్నారు. కాంగ్రెస్ నేతలు సిడబ్ల్యూసీ సమావేశంలో దాడి ఘటనను పొలిటికల్ ఈవెంట్లా మార్చే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. భద్రతా సమస్యపై అసత్య ప్రచారాలు చేసి ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు కాంగ్రెస్ పూనుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా వారు మరి సౌదీ అరేబియాలో పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని హడావుడిగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే మరి ప్రత్యేకమైన సమావేశం నిర్వహించి ఏ రకంగా జరిగిన సంఘటన పట్ల వారు సానుభూతిని వ్యక్తం చేయడం కాకుండా ధీటుగా పాకిస్తాన్ను ఎదుర్కోవడానికి వారు ఏ రకంగా సమావేశం కావడము, హుటాహుటిన కేంద్ర హోంమంత్రి శ్రీనగర్కు తరలించడము, అమిత్ షా గారు కూడా అక్కడ సమీక్ష నిర్వహించి స్వయంగా ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళి ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించి కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు ఆ రకంగా వారు మరి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే, అంతేకాకుండా మరి ఉగ్రవాది ఎక్కడ నకినా వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి చెప్పడం, అంతేకాదు ఉగ్రవాదులకు వారికి మద్దతిస్తున్న వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా కళలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్షలు విధించే విధంగా చర్యలు ఉంటాయని, ప్రపంచం కూడా ఆశ్చర్యపోయే రీతిలో మా చర్యలు ఉంటాయని చెప్పి దానికి మరి భద్రతా దళాలను త్రివిధ దళాలను కూడా మరి పూర్తి స్వేచ్ఛ కల్పించి వారికి ఏ రకమైనటువంటి మరి సూచనలు కల్పించారో వారు స్పష్టం చేశారు. ఇది మోదీ ప్రభుత్వం. అంతకుముందు యూరిలో జరిగిన దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్తో దెబ్బకు దెబ్బ కొట్టినటువంటి విషయాన్ని, పుల్వామా దాడి తర్వాత బాల్కోట్ వైమానిక దళ దాడులు నిర్వహించి ధీటుగా ఏ రకంగా మరి తోడు జవాబు ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చిందో, ఇప్పుడు పహల్గాం ఉగ్ర దాడికి బదులు తీర్చుకుంటామని ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో చర్యలు ఉంటాయని చెప్పి ఇది మా నిబద్ధత. దీన్ని పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాలకు కాంగ్రెస్ ప్రయత్నించడం ఇది దిగజారు చర్య అవుతుందని చెప్పి ఖచ్చితంగా మరి ఈరోజు ఈ పాకిస్తాన్కు బుద్ధి రాకపోవడం, అంతకుముందు సర్జికల్ స్ట్రైక్ కానీ ఏ స్ట్రైక్ కానీ దౌత్యపరంగా ప్రపంచంలో మరి పాకిస్తాన్ ఏకాకిని చేసినా కానీ వాళ్ళలో మార్పు రాకపోవడం, వాళ్ళు ఏ రకంగా మరి ఈ చర్యలకు పూనుకున్నారో. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినాను నేను, వాస్తవంగా అక్కడ రైల్వే విషయంలో కూడా ప్రపంచంలోనే ద టాలెస్ట్ మరి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆర్క్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మరి ఆ చినాగ్ నది పైన మరి ప్రధానమంత్రి మోదీ గారు త్వరలోనే దాన్ని ప్రారంభించబోతున్నారు. ఆ రకంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కానివ్వండి, అది నిన్న మేము కూడా పరిశీలించాం. ఆ రకంగా మరి ఇంతకుముందు చెప్పినట్టు ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ యుఎస్ఆర్బిలి అని హయ్యెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఆన్ చెనాబ్ బ్రిడ్జ్ ఇది. ఆ రకంగా జమ్మూ కాశ్మీర్లో రైల్వేస్ కానీ హైవేస్ కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా 2 మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్ ఇవన్నీ కూడా మరి 370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి నిరూపించినటువంటి ప్రభుత్వం. ఖచ్చితంగా దేశ ప్రజలు మోదీ గారికి అండగా ఉన్నారని, అదే రకంగా ఆ కుటుంబం ఆ సభ్యులను కోల్పోయిందో మొత్తం దేశంగా వారి అండగా నిలబడాలని వారి భగవంతుడు